Good evening, everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, ఆస్కార్ అవార్డ్స్ 2024. ఓకే, ఇటీవల లాస్ ఏంజల్స్లో జరిగిన ప్రతిష్టాత్మకమైన 96వ దట్ ఈస్ 96th అకాడమీ అవార్డుల ప్రధానోత్సవంలో 2024 ఏడాదికి గాను ఆస్కార్ అవార్డు విజేతల పేర్లను అకాడమీ వాళ్ళు ప్రకటించడం జరిగింది. మరి ఎవరికి ఇచ్చారు, అసలు ఈ అకాడమీ అవార్డ్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు, వీటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఆస్కార్ అవార్డ్స్ మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఆస్కార్ అవార్డ్స్ మీద ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. ఓకే, రైట్. ఇందులో ముఖ్యంగా 5 అవార్డ్స్ ఉంటాయి విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. ఉత్తమ చిత్రం దట్ ఈస్ బెస్ట్ ఫిలిం ఆర్ బెస్ట్ పిక్చర్ దేనికి ఇచ్చారు గైస్? ఇట్ ఈస్ గివెన్ టు ఓపెన్ హైమర్. ఎవరి గురించి సినిమా? ఫేమస్ న్యూక్లియర్ సైంటిస్ట్ గురించి కదా. ఎస్, ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ మీద ఈ సినిమా తీయడం జరిగింది. బెస్ట్ పిక్చర్ ఓపెన్ హైమర్ సినిమాకు ఇచ్చారు. మరి ఉత్తమ దర్శకుడు దట్ ఈస్ బెస్ట్ డైరెక్టర్ రాజమౌళి కాదండి, క్రిస్టోఫర్ నోలాన్ ఫర్ ఫిలిం ఓపెన్ హైమర్. ఈ ఓపెన్ హైమర్ సినిమా డైరెక్షన్, ప్రొడ్యూసింగ్ అన్ని ఈయనేనండి. స్క్రిప్ట్ రాసింది కూడా ఆయనే. ఓకే, అండ్ ఉత్తమ నటి బెస్ట్ యాక్ట్రెస్ ఎవరికి ఇచ్చారంటే ఎమ్మా స్టోన్ ఫర్ మూవీ పూర్ థింగ్స్. ఎమ్మా స్టోన్ మీరు చూసుంటారు. ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ సినిమా చూసారా ఎప్పుడన్నా? ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ సినిమాలో ఈమె మెయిన్ హీరోయిన్, లీడ్ యాక్ట్రెస్ గా యాక్ట్ చేస్తుంది. ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ సినిమాలో ఈమెని చూసుంటారు. ఓకే, నౌ బెస్ట్ యాక్టర్ ఎవరికి ఇచ్చుంటారు అనుకుంటున్నారు? ఈ ఓపెన్ హైమర్ సినిమాలో ఓపెన్ హైమర్ గా యాక్ట్ చేసిన సిలియన్ మర్ఫీకి ఇవ్వడం జరిగింది. అండ్ 5th వన్ ఉత్తమ సహాయ నటుడు. ఓకే, మరి ఎవరికి ఇచ్చారు? రాబర్ట్ డౌనీ జూనియర్. మరి ఇది స్పెషల్ గా ఎందుకు చెప్తున్నానంటే దీనికి కూడా ఈయన ఓపెన్ హైమర్ సినిమాలో విలన్ గా యాక్ట్ చేశాడని అందుకు ఈయనకి ఇచ్చారు. బట్ ఈయన మనకు చాలా చాలా ఫేమస్ అండి. కెప్టెన్ అమెరికా ఈ సినిమాలన్నీ చూసారా? ఐరన్ మ్యాన్ సిరీస్ లో ఐరన్ మ్యాన్ గా యాక్ట్ చేసింది ఈ రాబర్ట్ డౌనీ జూనియర్ అండి. మరి ఆయనకు ఈ సంవత్సరం బెస్ట్ సహాయ నటుడు అవార్డు రావడం జరిగింది. ఈ 5 ఇంపార్టెంట్ అండి. అండ్ 6వది బెస్ట్ సహాయ నటి కూడా ఇచ్చారు. వైన్ జాయ్ రాండోల్ఫ్ అనే యాక్టర్ కి ఇచ్చారు. అది మనకు పెద్దగా అడగకపోవచ్చు. అలాగే ఇవి మాత్రమే కాకుండా ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ 5 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. బట్ ఒక్కసారి ఇవి కూడా చూసుకోండి. దట్ ఈస్ ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఏంటి? ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ యూకేకి సంబంధించిన ఫిలిం కి ఇచ్చారు. అట్లాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కింద బిల్లీ ఎలిస్ కి ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే ఉత్తమ డాక్యుమెంటరీ ఫ్యూచర్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మన ఇండియన్ ఫిలిం కూడా గెలవడం జరిగింది కదా ఒకసారి. సో ఈ ఉత్తమ డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఈ ఇయర్ ఎవరికి ఇచ్చారంటే 20 Days in Mariupol. ఇది 20 Days in Mariupol. ఈ మరియాపోల్ పేరు గుర్తుందా? యుక్రెయిన్ రష్యా వార్ లో భాగంగా చాలా సార్లు ఈ పేరు వస్తూ ఉంటుంది కదా. ఎస్, దానికి ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. మరి ఇంకా ఏమైనా మనకు కావాల్సినవి ఉన్నాయా? ఇవి చూసుకుంటే సరిపోతుందండి. నౌ అబౌట్ దిస్ ఆస్కార్ అవార్డ్స్. ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనము తెలుసుకుందాం. ఓకే, నౌ ఆస్కార్ అవార్డ్స్ సంబంధించిన బేసిక్ స్టాట్స్ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆస్కార్ అవార్డుగా ప్రసిద్ధి చెందిన అకాడమీ అవార్డులను ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగం ఆర్ చలనచిత్ర రంగంలో అత్యున్నతమైన ప్రతిభ కనబరిచిన దర్శకులకు దట్ ఈస్ డైరెక్టర్స్, నటులకు అంటే నటీనటులకు, యాక్టర్ ఆర్ యాక్ట్రెస్, రచయితలకు అండ్ ఇతర సాంకేతిక నిపుణులకు వీటిని ప్రదానం చేస్తా ఉంటారు ప్రతి సంవత్సరం. ఓకే, మరి ఈ అవార్డ్స్ ఇచ్చే ఆర్గనైజేషన్ ఏదో తెలుసా? అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్, యాంపాస్ అంటూ ఉంటారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. వీళ్ళు ఈ అవార్డ్స్ ని ప్రతి సంవత్సరం ఇస్తా ఉంటారు. ఓకే, రైట్. అండ్ మొట్టమొదటిసారిగా ఈ ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవం అనేది
1929లో లాస్ ఏంజలస్ లోని హాలీవుడ్ లో జరిగిందంట. హాలీవుడ్ అనేది ఒక ఏరియా పేరండి. మనకు మన దగ్గర బాలీవుడ్ టాలీవుడ్ ఉన్న వాటికి సపరేట్ ఏరియాలు లేవు కదా, పిలుస్తూ ఉంటారు అంతే. బట్ అమెరికాలో హాలీవుడ్ అనే ఒక ఏరియా ఉంది. అంటే మనకు బాంబే ఉన్నట్టు, హైదరాబాద్ ఉన్నట్టు అక్కడ సినిమాలు తీయడానికి హాలీవుడ్ అనేది ఒక ఏరియా పేరు సపరేట్ గా. ఓకే రైట్. 1929లో మొట్టమొదటిసారిగా ఈ అవార్డ్స్ ని ఇవ్వడం జరిగింది. ఓకే మరి అధికారికంగా ఈ అవార్డ్స్ పేర్లకు అకాడమీ అవార్డ్స్ అని చెప్పి 1939లో పెట్టడం జరిగింది. ఓకే సో అఫీషియల్ గా 1939 నుంచి ఈ అవార్డ్స్ పేరుని ఆస్కార్ అవార్డ్స్ అని చెప్పి పిలుస్తున్నారు. అంతకన్నా ముందు అకాడమీ అవార్డ్స్ అని అనేవారు. ఓకే రైట్. మరి ఇంకా ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి? ఎస్, మన ఇండియా తరపున ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళు ఈ సంవత్సరం ఎవ్వరికి రాలేదు. బట్ మరి ఇండియా తరపున ఇప్పటి వరకు 7 గెలవడం జరిగిందండి. వాళ్ళెవరు అనేది ఆ లిస్ట్ చూద్దాము. అలాగే ఈ ఓపెన్ హైమర్ సినిమాకు ఈసారి 7 అవార్డులు రావడం జరిగింది. ఆ 7 ఏ కేటగిరీస్ లో వచ్చాయో కూడా లాస్ట్ కు ఒకసారి చూసుకుందాం. ఓకే మరి ఆస్కార్ అవార్డ్స్ మాట్లాడినప్పుడు మన ఇండియాకి ఎవరికి వచ్చాయో తెలుసుకోవాలి కదా. కొందరు అనుకోవచ్చు మొన్న మన కీరవానికి అంతకు ముందు స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమాకి వచ్చింది కదా, అవే వచ్చి ఉంటాయని చెప్పి. కాదండి, అంతకన్నా ముందే వచ్చాయి. ఫర్ ద ఫస్ట్ టైం 1983లో గాంధీ గారి మీద గాంధీ అనే ఒక సినిమా ఉంది కదా, రిచర్డ్ అటన్బరో గారి డైరెక్షన్ లో వచ్చింది 1983. యూట్యూబ్ లో అవైలబుల్ ఉందండి. తెలుగు వర్షన్ ఉంది, హిందీ వర్షన్ ఉంది, ఇంగ్లీష్ వర్షన్ ఉంది. ఒకసారి చూడండి, అది మన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ గురించి క్లియర్ గా చెప్తుంది. ఓకే 1983లో మరి ఎవరికి వచ్చిందంటే మన ఇండియన్ భాను అతియా షీజ్ ఏ కాస్ట్యూమ్ డిజైనర్ అండి. ఆమె కాస్ట్యూమ్ డిజైన్ చేసింది ఈ సినిమాకు. మరి అందుకు గాను 1983లో మొట్టమొదటిసారిగా ఒక భారతీయురాలుకి ఆ భారతీయుడికి అవార్డు రావడం జరిగింది. హర్ నేమ్ ఇస్ భాను అతియా. మరి తర్వాత 1992లో లెజెండరీ ఫిలిం డైరెక్టర్ అయిన సత్యజిత్ రే గారు ఉన్నారు కదా, వెస్ట్ బెంగాల్. మరి సత్యజిత్ రే గారికి ఆనరరీ అవార్డ్ని ఆస్కార్ వాళ్ళు ప్రదానం చేయడం జరిగింది. ఆనరరీ అవార్డ్ అది. ఓకే అంటే సపరేట్ కేటగిరీ ఏం లేదు, ఆనరరీ అవార్డ్ ఇచ్చారు. దాని తర్వాత 2009లో 3 వచ్చాయి ఒకటేసారి. ఏ సినిమాకు? స్లమ్ డాగ్ మిలీనియర్. ఎవరు? మరి ఫస్ట్ ఏమో మన ఏఆర్ రెహమాన్. దేనికి ఇచ్చారు? ఏఆర్ రెహమాన్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అండ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్. ఆ జయహో సాంగ్ ఉంది కదా, మరి ఆ సాంగ్ కి మరి దానికి వెనకాల మ్యూజిక్ ఇచ్చాడు కదా, మరి దానికి రావడం జరిగింది. ఓకే అండ్ అలాగే దాని తర్వాత గుల్జార్ గారికి కూడా ఆ సాంగ్ మీదే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అది రాసినందుకు. ఓకే రైట్. మరి థర్డ్ ఏమో ఇంకోటి రసూల్ పూకుట్టి. ఈయనకు ఎందుకు ఇచ్చారు? బెస్ట్ సౌండ్ కేటగిరీ కింద ఈయనకు ఇవ్వడం జరిగింది. మరి 2023లో కూడా మనకు 2 అవార్డులు వచ్చాయి కదా. ఒకటేమో ఎంఎం కీరవాణి అండ్ చంద్రబోస్ గారికి కలిపి వచ్చింది. దేనికి? నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్. నాటుకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ వచ్చింది కదా. ఎస్. అలాగే తర్వాత బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కార్తికీ గోన్స్లేవ్స్ ఈమెకు కూడా ఇవ్వడం జరిగింది యాజ్ ఏ డైరెక్టర్. ఓకే మరి ఇందులో ఎంతమంది? మొత్తంగా 7 మెంబర్స్ కి ఇప్పటి వరకు మన భారతీయులకు ఈ అవార్డు రావడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది భాను అతియా. ఎందుకు? అవార్డెడ్ ఫర్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ ఫర్ హర్ వర్క్ ఇన్ ద మూవీ గాంధీ. 1982లో గాంధీ సినిమా రిలీజ్ అవుతే నెక్స్ట్ ఇయర్ అవార్డు ఇచ్చారు. ఓకే దాని తర్వాత సత్యజిత్ రే గారికి ఆనరరీ అవార్డ్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఓకే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కింద ఆయనకు ఇవ్వడం జరిగింది. ఓకే రసూల్ పుకట్టి, గుల్జార్, ఏఆర్ రెహమాన్ ఇవన్నీ చెప్పాను. కార్తికీ గోన్స్లేవ్ ఎందుకు? బెస్ట్ డాక్యుమెంటరీ. ఆమె తీసిన డాక్యుమెంటరీ పేరేం పేరండి? లాస్ట్ ఇయర్ చాలా ఎగ్జామ్స్ లో రిపీట్ అయింది ఇది. ఎందుకంటే నాటు అందరికీ తెలుస్తుంది, ఇండియా వైడ్ ఫేమస్ అయిపోయింది కాబట్టి పెద్దగా దాని మీద కాకుండా ఈ కార్తికీ గోన్స్లేవ్స్ గారి డాక్యుమెంటరీ మీద ఇచ్చారు క్వశ్చన్స్. మరి ఆ డాక్యుమెంటరీ పేరేంటి? ది ఎలిఫెంట్ విస్పరర్స్. మరి దీన్ని ఓకే సో అండ్ నా ఇంకా ఏ టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం? ఎస్
మన ఓపెన్ హైమర్ కి 7 కేటగిరీస్ లో వచ్చాయన్నాను కదా, అవి ఏ కేటగిరీస్ లో కూడా ఒకసారి చూద్దాం. ఎన్ని కేటగిరీస్ లో వచ్చాయని చెప్పి అడుగుతారు ఖచ్చితంగా, బట్ ఒక్కవేళ క్వశ్చన్ టఫ్ చేయాలనుకుంటే కేటగిరీస్ పేర్లు కూడా అడగచ్చు. ఒకటేమో బెస్ట్ పిక్చర్ ఓపెన్ హైమర్, రైట్. సెకండ్ ఏమో బెస్ట్ డైరెక్టర్, ఎవరికి? క్రిస్టోఫర్ నోలాన్. మూడోది బెస్ట్ యాక్టర్, సిలియన్ ముర్ఫే ఉన్నాడు కదా, సిలియన్ ముర్ఫే ఈ ఓపెన్ హైమర్ గా యాక్ట్ చేసిన వ్యక్తి. ఓకే. అండ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ రాబర్ట్ డౌనీ జూనియర్, ఇందాక చెప్పాను అయాన్ మ్యాన్ గా సుప్రసిద్ధంగా అయిన అన్ని సినిమాల్లో, అంటే ఆయన ఫస్ట్ ఈ విధంగానే చాలా ఫేమస్ అయ్యాడు కదా. ఎస్. అలాగే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ బెస్ట్ సినిమాటోగ్రఫీ. అండ్ 7th ఇస్ బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ లో కూడా ఓపెన్ హైమర్ కి అవార్డు ఇవ్వడం జరిగింది. 7కి ఇచ్చారు, దేనికి ఇచ్చారు అనేది ఇక్కడ పెట్టారు. ఓకే, రైట్. ఈ పిక్చర్ లో కనిపిస్తున్నాయని ఎవరో తెలుసా? ఈ ఆస్కార్ అవార్డ్స్ యొక్క వాఖ్యాత. మన దగ్గర అవార్డ్స్ ప్రెజెంటేషన్ అప్పుడు కరణ్ జోహర్, షారుఖ్ ఖాన్ ఇలా అప్పుడప్పుడు వాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉంటారు కదా, మరి ఈయన వ్యవహరించడం జరిగింది. ఈయనతో పాటు జాన్ సీనా ది రెజ్లర్ ఉన్నాడు కదా, ఆయన కూడా వ్యవహరించడం జరిగింది. మరి ఈయన పేరు తెలుసా? ఎప్పుడైనా చూసారా? హాలీవుడ్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఈయన పేరు జిమ్మీ కెమెల్. ఓకే, రైట్. ఇది ఆస్కార్ అవార్డ్స్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అండి. ఒకసారి చూసుకుని వెళ్ళండి, ఖచ్చితంగా ఎగ్జామ్ లో టాపిక్ వస్తుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ 71st మిస్ వరల్డ్ కాంపిటీషన్ హెల్డ్ ఇన్ ఇండియా. 28 సంవత్సరాల తర్వాత మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మళ్ళీ ఇండియాలో జరగడం జరిగింది. సో మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. చెక్ రిపబ్లిక్ క్రిస్టియానా పిజికోవా విన్స్ మిస్ వరల్డ్ 2024. ఈమె కనిపిస్తుంది కదా, మరి ఈ ఇయర్ చెక్ రిపబ్లిక్ కి చెందిన ఈమె ఈ అవార్డుని గెలవడం జరిగింది. మరి ఈమె ఏమో మన ఇండియా తరపున పాల్గొన్న సినీ శెట్టి. ఎస్, ఈమె పేరే సినీ శెట్టి. ఈమె టాప్ 8 లో నిలవడం జరిగింది. మరి ఎగ్జామ్ లో అడుగుతారా లేదా? ఎస్, క్రిస్టియానా పిజుకోవా పేరు మీద ఎగ్జామ్ లో ఖచ్చితంగా వస్తుంది. అలాగే మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఇండియాలో జరిగాయి. ఇది ఎన్నో మిస్ వరల్డ్ కాంపిటీషన్? 71st మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఆర్ పేజెంట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అండ్ దిస్ హ్యాస్ బీన్ హెల్డ్ ఎట్ ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఉంది కదా, నీతా అంబానీ గారు స్టార్ట్ చేశారు అప్పట్లో. మరి ఆ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో దీని ఫైనల్స్ జరగడం జరిగింది. ఇక ముందు సెమీస్ ఇవన్నీ కొన్ని ఢిల్లీలో కూడా నిర్వహించారు. మరి మొత్తంగా 112 దేశాలకు సంబంధించిన అందగత్తలు ఇందులో పాల్గొనడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ విన్నర్ ఎవరు? 2022లో. ఎస్, ఇది 2023 దండి, బట్ 2024 లో జరిగింది. మరి లాస్ట్ ఇయర్ విన్నర్ 2022లో ఎవరు గెలిచారు? మిస్ వరల్డ్ కాంపిటీషన్ 2022లో గెలిచింది కరోలినా బ్లివాస్కా ఆఫ్ పోలాండ్. మరి సాంప్రదాయం ఉంటుంది కదా, లాస్ట్ ఇయర్ గెలిచిన వాళ్ళే వచ్చి ఈసారి గెలిచిన వారికి క్రౌన్ ని పెట్టడం జరుగుతుంది కదా. మరి ఈ మిస్ వరల్డ్ 2022 కరోలినా మిస్ వరల్డ్ 2022 అవార్డు గ్రహీత. మరి ఈ ఇయర్ క్రౌన్ ని ప్రదానం చేయడం జరిగింది. ఓకే. మరి ఈవెంట్ ని హాస్ట్ చేసింది ఎవరు? ఇందాకే ఆ ఆస్కార్స్ లో ఎవరు హాస్ట్ చేశారని చెప్పాను కదా, అలాగే ఈ మిస్ వరల్డ్ కూడా హాస్ట్ చేసింది ఎవరంటే కరణ్ జోహర్ అండ్ మేగన్ యంగ్. వీళ్ళిద్దరూ కలిపి ఈవెంట్ ని హోస్ట్ చేయడం జరిగింది. మరి ఇండియాలో 28 ఇయర్స్ తర్వాత దీన్ని నిర్వహించడం జరిగింది. 28 ఏళ్ల ముందట బెంగళూరులో నిర్వహించారు. మరి ఈ ఇయర్ ఇండియా తరపున పార్టిసిపేట్ చేసింది ఈమండి, సినీ శెట్టి. ఓకే. మరి ఇప్పటి వరకు ఇండియా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఎన్నిసార్లు గెలుచుకుందో తెలుసా? 71 ఏళ్లలో ఇండియా 6 times గెలుచుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఇండియా హ్యాస్ వన్ దిస్ మిస్ వరల్డ్ పీజెంట్స్ ఫర్ 6 times. ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ అండి. ప్రపంచ దేశాల్లో 2 దేశాలు మాత్రమే గెలిచాయి. ఒకటేమో ఇండియా, ఇంకొకటి అది మీకు హోంవర్క్ అండి. ఏ దేశం గెలిచిందో చెక్ చేసి నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే. మరి ఇండియా నుంచి ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళ లిస్టు చూద్దాం. ఐశ్వర్య రాయ్ నుంచి స్టార్ట్ చేయకండి. ఐశ్వర్య రాయ్ గెలిచింది సెకండ్. ఫస్ట్ గెలిచింది ఎవరో తెలుసా? రీటా ఫారియా. ఈమె 1966లో గెలవడం జరిగింది. మరి సెకండ్ ఐశ్వర్య రాయ్,
నౌ కాల్డ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, బట్ అప్పట్లో పెళ్లి కాలేదు, ఐశ్వర్య రాయ్ అని అనేవాళ్ళు కదా. ఈమె 1994లో గెలిచింది. దాని తర్వాత డయానా హేడెన్ 1997లో గెలిచింది. అండ్ దాని తర్వాత యుక్తాముఖి 1999. దాని తర్వాత ప్రియాంక చోప్రా ఆల్సో కాల్డ్ పీసీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు కదా ఇప్పుడు షార్ట్ ఫామ్ లో, ఈమె 2000లో గెలవడం జరిగింది. అండ్ రీసెంట్ గా మనూషి చిల్లర్ ఈమె మొన్న మన తెలుగు సినిమా వరుణ్ తేజ్ వ్యాలంటైన్ సినిమా వచ్చింది కదా ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి, అందులో హీరోయిన్ మనూషి చిల్లర్, ఈమె 2017లో గెలవడం జరిగింది. మిస్ వరల్డ్ మీద ఈసారి మనం ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇండియాలో జరిగింది కాబట్టి, మన ఇండియాలో 28 ఏళ్ళ తర్వాత జరిగింది కాబట్టి, జస్ట్ హూ వన్ ద మిస్ వరల్డ్ 2023 కాంపిటీషన్స్ అని చెప్పి ఇచ్చేసి ఈమె ఒక్క గెలిచిన పేరు ఇచ్చి వదిలేయడండి. మన ఇండియాలో జరిగింది కాబట్టి డీటెయిల్డ్ గా అడుగుతాడు. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే అంటే ఆ రోజే వీళ్ళని ఈ సిఐఎస్ఎఫ్ ని స్టార్ట్ చేయడం జరిగింది, పెట్టడం జరిగింది అని అర్థము. మరి ఎప్పుడు స్టార్ట్ చేశారు సిఐఎస్ఎఫ్ ని? 1969లో. ఈ రైజింగ్ డే ఎప్పుడు? March 10th. అంటే సిఐఎస్ఎఫ్ ని ఎప్పుడు స్టార్ట్ చేసినట్టు? March 10th 1969 రోజున. ఓకే రైట్. సిఐఎస్ఎఫ్ ఫుల్ ఫామ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద 7 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ విచ్ వర్క్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉన్న 7 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో ఈ సిఐఎస్ఎఫ్ దట్ ఈస్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఒకటి. మరి దీని డైరెక్టర్ జనరల్ ఎవరు సిఐఎస్ఎఫ్ కి ఇప్పుడు? నీనా సింగ్ ఆర్ నైనా సింగ్ ఏదన్నా ఒకటేనండి. అండ్ మరి ఇవి 7 ఒకటి అన్నాను, మరి మిగిలిన 6 మనకు తెలిసి ఉండాలి కదా. ఎస్, మరి మిగిలిన 6 ఏంటి? ఫస్ట్ అస్సాం రైఫిల్స్, ఓల్డెస్ట్ ఫోర్స్ అండి, ఇండియాలోనే ఓల్డెస్ట్ ఫోర్స్ అస్సాం రైఫిల్స్. తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దట్ ఈస్ బిఎస్ఎఫ్. అండ్ మూడోది ఈ సిఐఎస్ఎఫ్ ఒకటి, ఇంకా 6 అన్నాను కదా. ఓకే, సిఐఎస్ఎఫ్ ని తీసేయండి. సిఆర్పిఎఫ్ దట్ ఈస్ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ అండ్ ఇండో టిబిటియన్ బార్డర్ ఫోర్స్. ఫోర్త్ది, 5వది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. 6వది సహస్రసీమ బల్. ఈ 6 కూడా ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ దట్ ఈస్ సిఏపిఎఫ్ లో భాగం. మరి 7వది ఏంటి? ఈ సిఐఎస్ఎఫ్. ఓకే, ఈ సిఐఎస్ఎఫ్ అంటే దీనికి ఏమో ఆర్డర్ లేదండి, జనరల్ గా చెప్పాను అంతే, లైన్ గా ఉండడానికి మీకు గుర్తుండడానికి చెప్పాను. అసలు ఈ సిఐఎస్ఎఫ్ ఏం పని చేస్తారు మరి ఇందులో ఉన్న వాళ్ళు? అది తెలియాలి కదా. దే ప్రొవైడ్ సెక్యూరిటీ టు ద స్ట్రాటజిక్ ఎస్టాబ్లిష్మెంట్స్. మన స్ట్రాటజిక్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, వాళ్లకు అందులో పనిచేసే వాళ్ళకు వీళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. స్ట్రాటజిక్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే ఏవి? ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అంటే ఆ స్పేస్ సైంటిస్టులు, ఇస్రో వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు, లేకపోతే న్యూక్లియర్ సైంటిస్టులు ఉంటారు, రైట్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటోమిక్ ఎనర్జీ, అదే ఇందాక చెప్పారు న్యూక్లియర్ సైంటిస్టులని. మరి వాటి ఎస్టాబ్లిష్మెంట్స్ కి కూడా అంటే న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ పెట్టిన ఏరియాలు ఉంటాయి కదా, మరి వాటికి కూడా సెక్యూరిటీ ఇవ్వాలి కదా, రైట్. మరి వాటికి, అలాగే ఎయిర్పోర్ట్స్ కి, మెట్రో ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ మెట్రో, అన్ని మెట్రోలకు కాదు, ఢిల్లీ మెట్రోకి, అలాగే పోర్ట్స్, మేజర్ పోర్ట్స్ కి, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మీకు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కనిపిస్తారు, వాళ్ళు ఆర్మీ వాళ్ళు కాదండి, వాళ్ళు సిఐఎస్ఎఫ్ సంబంధించిన వాళ్ళు. ఆగ్రాకి వెళ్ళినా, ఇలా తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళినా, రెడ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడైనా కనిపిస్తూ ఉంటారు, వాళ్ళు సిఐఎస్ఎఫ్ వాళ్ళు. ఓకే, అండ్ వీటికి మాత్రమే కాకుండా సిఐఎస్ఎఫ్ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ ప్రొటెక్షన్ టు సమ్ ప్రైవేట్ సెక్టార్ యూనిట్స్ అండ్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇన్ ఢిల్లీలో మాత్రమే ఉన్న కొన్ని ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కి అండ్ అలాగే కొన్ని ప్రైవేట్ సెక్టార్ యూనిట్స్ కి కూడా, అంటే దేశానికి ఉపయోగపడేవి ఉంటాయి చూసినా కొన్ని, వాటికి ఇస్తుంది. ఓకే, అండ్ ప్రజెంట్లీ సిఐఎస్ఎఫ్ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ సెక్యూరిటీ టు ద ప్రొటెక్టెడ్ పర్సన్ క్లాసిఫైడ్ యాజ్ ఈ Z+ సెక్యూరిటీ, Y+ సెక్యూరిటీ, X సెక్యూరిటీ అని ఉంటుంది కదా, వాళ్ళకు కూడా సిఐఎస్ఎఫ్ వాళ్ళు సెక్యూరిటీ ఇస్తా ఉంటారు. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ క్లైమేట్ చేంజ్ వైడెన్స్ ఇన్కమ్ గ్యాప్ ఫర్ రూరల్ ఉమెన్ ఇన్ ఇండియా. అంటే మన క్లైమేట్ చేంజ్ అని చెప్పి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటున్నాం కదా, మరి ఈ క్లైమేట్ చేంజ్ వల్ల
క్లైమేట్ చేంజ్ వల్ల గ్రామీణ భారతీయ మహిళల ఆదాయం అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్తూ యుఎన్ కి చెందిన ఒక ఆర్గనైజేషన్, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, FAO, విత్ హెడ్ క్వార్టర్ ఇక్కడ రోమ్ లో ఉంది కదా. మరి యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే కరువు కాటకాలు, వరదలు, అధిక ఉష్ణోగ్రత వంటి అంశాలు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ మహిళల ఆదాయంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని చెప్పి ఈ రిపోర్ట్ లో UNFAO వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా ఇండియాకు సంబంధించిన జాతీయ వాతావరణ ప్రణాళికలో ఉంటుంది కదా, జాతీయ వాతావరణ ప్రణాళిక, ఆ జాతీయ వాతావరణ ప్రణాళికలో వీటికి సంబంధించి ఎటువంటి ఆలోచన చేయడం లేదని చెప్పి ఈ యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ లో తెలియజేయడం జరిగింది. ఎలాంటి ఆలోచన చేయడం లేదంటే వీటిని ఎలా తగ్గించాలి, వీళ్ళ ఇన్కమ్, రూరల్ ఉమెన్ యొక్క ఇన్కమ్ పడిపోతుంది కదా వీటి వల్ల, అంటే కరువు కాటకాలు, వరదలు, వీటి వల్ల వీళ్ళ మీద చాలా ప్రభావం పడుతుంది, మరి వీళ్ళని ఎలా రక్షించాలి అని చెప్పి సపరేట్ గా అధ్యయనాలు ఏమీ చేయట్లేదు. అలాగే ఈ కరువులు, వరదలు తగ్గించాలని చెప్పి సపరేట్ గా జాతీయ వాతావరణ ప్రణాళికలో ఎలాంటి ఆలోచన చేయటం లేదని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే 2010 నుంచి 2019 మధ్య 1,00,000 గ్రామీణ కుటుంబాల డేటాలను విశ్లేషించిన ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ పురుషుల కంటే స్త్రీల నేతృత్వం వహించే గ్రామీణ కుటుంబాల్లోనే పేదరికం ఎక్కువగా ఉందని, వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆటోమేటిక్ అండి, ఎందుకు మన గ్రామీణ వాతావరణాల్లో స్త్రీలు ఎప్పుడు నేతృత్వం వహిస్తారు? వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఉండడము, మగవాళ్ళ ఇంట్లో ఎవరు లేని టైంలోనే, లేకుంటే మగవాళ్ళు ఫారెన్కి వెళ్ళడము, అంటే మన గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు కదా, అలాంటి సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది కదా. సో అటువంటప్పుడు ఈ పేదరికం అనేది ఎక్కువగానే ఉంటుంది. ఎందుకు రూరల్లో ఉమెన్ ఏం చేస్తారు? మాక్సిమం అవుతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, లేకపోతే వ్యవసాయం, అవునా కదా. సో ఆటోమేటిక్ గా జరుగుతుంది. మరి UN నివేదిక, UNFAO వాళ్ళు ఇలాంటి ఒక నివేదిక ఇచ్చారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామ్ లో ఇలా అడుగుతాడు. రీసెంట్లీ విచ్ UN ఆర్గనైజేషన్ హ్యాస్ గివెన్ ఏ రిపోర్ట్ రిగార్డింగ్ ఇండియన్ రూరల్ ఉమెన్స్ ఇన్కమ్, అలా ఏదో ఒక ఫ్రేమ్, అలా ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి అలా అడుగుతాడు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియా సముద్రయాన్ సెట్ టు ఎక్స్ప్లోర్ ఓషన్ బెడ్ బై 2025 ఎండ్. అదేంటి సార్, గగన్యాన్ విన్నాము, ఈ సముద్రయాన్ ఏంది అనుకుంటున్నారా? గగన్యాన్ అంటే మరి మన ఆస్ట్రోనాట్లను స్పేస్ లోకి పంపించే ప్రోగ్రామ్ కదా. ఎస్, మరి గగన్యాన్ ఏమో సముద్రయాన్ ఏమో సముద్రంలోకి డీప్ గా పంపించే తొలి ఇండియాస్ ఫస్ట్ మానవ సహిత డీప్ ఓషన్ మెషిన్, మానవ సహిత డీప్ ఓషన్ మెషిన్. ఓకే, ఇండియాస్ ఫస్ట్ మ్యాండ్ అంటే మనుషుల్ని పంపిస్తున్నారని, మ్యాండ్ డీప్ సీ ప్రోబ్, ఇండియాస్ ఫస్ట్ మ్యాండ్ డీప్ సీ ప్రోబ్ ఇది. ఓకే, సో మరి ఈ నౌక ఇది చూసారా? ఎస్, దీనిలోనే మన వాళ్ళని పంపిస్తున్నారు. దాని పేరు మత్స్య 6000 అనే నౌకలో దీన్ని పంపించడం జరిగింది. మరి ఇది ఎప్పటిదో కదా సార్, పాత న్యూస్, మరి ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చిందని మీరు అనొచ్చు. ఎందుకు వచ్చిందంటే రీసెంట్ గా ఈ మినిస్టర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ కిరణ్ రిజిజు గారు ఉన్నారు కదా, ఆయన మాట్లాడుతూ ఈ సముద్ర గర్భం, దట్ ఈస్ ఓషన్ బెడ్ అన్వేషణ కోసము భారత్ చేపట్టబోతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మెషిన్ సముద్రయాన్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది చివరి కల్లా, దట్ ఈస్ 2025 ఎండ్ కల్లా చేపడతామని చెప్పి ఆయన నిన్న ప్రకటించడం జరిగింది. మరి ఆయన ప్రకటించినప్పుడు, దీని మీద మాట్లాడినప్పుడు మనం సముద్రయాన్, గగన్యాన్ ఎంత ఇంపార్టెంటో సముద్రయాన్ అంతే ఇంపార్టెంట్ కదా ఎగ్జామ్ లో, మరి చదువుకోవాలి కదా. ఎస్, మరి ఈ ప్రాజెక్ట్ ని మొట్టమొదటిసారిగా 2021లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. మరి అసలు ఎందుకు ప్రకటించింది ఈ ప్రాజెక్ట్ ని అంటే, సముద్ర జలాల్లోని ముఖ్యమైన వనరులు, జీవ వైవిధ్యంపై అధ్యయనం చేయడానికి, రీసెర్చ్ చేయడానికి 2021లోనే కేంద్ర ప్రభుత్వం సముద్రయాన్ ప్రాజెక్ట్ ను ప్రకటించడం జరిగింది. ఓకే, మరి ఇందులో ముగ్గురిని పంపిస్తారు, ఒక పైలట్, ఇద్దరేమో సైంటిస్టులు. ఓకే, మరి ఇందులో భాగంగా శాస్త్రవేత్తల బృందం సముద్ర మట్టం నుంచి 6000 మీటర్ల లోతుకు వెళ్తుందంట. 6000 మీటర్ల లోతుకు వెళ్ళి పరిశోధన చేయడం జరుగుతుంది. ఓకే, మరి దేంట్లో వెళ్తారు?
మత్స్య. ఈ మత్స్య అనేది ఇది ఏంటిది? జలాంతర్గామి. ఓకే, మత్స్య అనే జలాంతర్గామిని సిద్ధం చేస్తున్నారు. మరి దీంట్లోనే వీళ్ళు వెళ్తారు. ఓకే, ఈ ప్రాజెక్టు 2025 ఎండ్ కల్లా స్టార్ట్ అవుతుంది. మరి దీన్ని ఎవరు తయారు చేస్తున్నారు? ఇది ఇంపార్టెంట్ కదా. ఎవరు తయారు చేస్తారు? ఇస్రోనా? కాదండి, అది ఇస్రో వాళ్ళు మన స్పేస్కి సంబంధించి మాత్రమే. సముద్రయాన్ కోసం ఎవరు పనిచేస్తున్నారంటే దీని తయారీలో, ఈ జలాంతర్గామి తయారీలో చెన్నైలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఓషన్ టెక్నాలజీ చెన్నైలో ఉంటుంది. అక్కడ దీన్ని తయారు చేస్తున్నారు. మరి ఇందులో కొన్ని అత్యాధునికమైన సెన్సార్లు, టూల్స్ ఉంటాయి. ఇది 12 గంటల పాటు పనిచేస్తుందంట. 12 గంటల పాటు పనిచేస్తుంది. మరి ఒకవేళ అత్యవసర సమయాలు, దట్ ఈస్ ఎమర్జెన్సీ సమయం ఉంటుంది కదా, ఎమర్జెన్సీ టైంలో ఇది 96 అవర్స్ పాటు ఆగకుండా పనిచేసేలాగా దీన్ని రూపొందించడం జరిగింది. ఓకే, మరి ఇప్పటి వరకు ఇలా డీప్ ఓషన్ మెషిన్స్ ఎవరెవరు చేశారు? ఈజ్ ఇండియా ద ఫస్ట్ కంట్రీ టు డూ దిస్ డీప్ ఓషన్ మెషిన్స్? నో, ఇండియా మొట్టమొదటి దేశం ఏమి కాదండి. ఇండియా కన్నా ముందు ఇప్పటి వరకు 5 దేశాలు ఈ ప్రాజెక్టులను విజయవంతంగా చేపట్టాయి. ఇండియా ఇస్ ద 6th కంట్రీ. ఓకే, ఇండియా 6వ దేశం. మరి ముందు చేపట్టినాయి ఆటోమేటిక్గా ఏ దేశాలు ఉంటాయో తెలుసు కదా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్. ఈ 5 దేశాలు మనకన్నా ముందే చేపట్టడం జరిగింది. మరి సముద్రయాన్ ప్రాజెక్ట్ ని విజయవంతంగా చేపడితే మన భారతదేశం ఈ దేశాల సరసన నిలుస్తుంది, 6వ దేశంగా నిలుస్తుంది. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is Union Minister launched nationwide Jal Shakti Abhiyan Catch the Rain 2024 campaign. మరి ఎవరు లాంచ్ చేసి ఉంటారు దీన్ని? ఇక్కడ చూడండి, చూసి అర్థం కావాలి మీకు. జల్ శక్తి అన్న వర్డ్ వాడాడు. మరి మినిస్టర్ ఫర్ జల్ శక్తి ఎవరు? మినిస్టర్ ఫర్ జల్ శక్తి ఉన్నాడు కదా, గజేంద్ర సింగ్ షెకావత్. హీఈస్ ఫ్రమ్ రాజస్థాన్. షెకావత్ అని పేరు వచ్చిందంటే రాజస్థానీ వాళ్ళే ఉంటారండి, షెకావత్లు. మరి యూనియన్ మినిస్టర్ ఫర్ హీ హాజ్ లాంచ్డ్ దిస్ 5th ఎడిషన్. ఇది 5th ఎడిషన్ ఆఫ్ దిస్ జల్ శక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్ ఎట్ న్యూఢిల్లీ. దీన్ని న్యూఢిల్లీలో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ ఇనిషియేటివ్ ఒక థీమ్ ఉంది. ఆ థీమ్ పేరు నారీ శక్తి సే జల్ శక్తి. మరి ఇది ఏం చెప్తుంది? వాట్ ఈస్ దిస్ ఎంఫసైజింగ్? ఈ థీమ్ ఏం చెప్తుంది? దిస్ థీమ్ ఈజ్ ఎంఫసైజింగ్ ద ఇంటిగ్రల్ రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్. వాటర్ని రక్షించాలన్నా, అంటే కన్జర్వ్ చేయాలన్నా, లేకపోతే దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేయాలన్నా అందులో ఆడవాళ్ళ యొక్క భాగస్వామ్యం అనేది ఎంతగా ఉండాలి అని చెప్పి ఉంటుందో ఈ థీమ్ చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఈ క్యాంపెయిన్ అనేది దేని కిందకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కిందికే. బట్ అందులో ఒక మిషన్ ఉంది ఆల్రెడీ. అదేం మిషన్? దిస్ క్యాంపెయిన్ కమ్స్ అండర్ నేషనల్ వాటర్ మిషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజన్యువేషన్. ఓకే, వాటి కిందికి ఇది రావడం జరుగుతుంది. ఓకే, మరి ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ చేస్తారు దీన్ని? ఇప్పుడు 9th March 2024 స్టార్ట్ చేస్తున్నారు కదా, మరి 30th November వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారంట ఈ సంవత్సరం. ఓకే, మరి ఫర్ ద ఫస్ట్ టైం మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి has launched this జల్ శక్తి అభియాన్ in 2019 లో it started this as a Jan Andolan to initiate water conservation at the grassroots level through citizen participation to accelerate water conservation across the country. 2019లో మొట్టమొదటిసారిగా మన దేశంలో నీళ్ళని కన్జర్వ్ చేయడం కోసము గ్రాస్ రూట్ లెవెల్లో భారత పౌరుల యొక్క పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేయడం కోసము ఈ జల్ శక్తి అభియాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, రైట్. సో ఇది దీనికి సంబంధించిన టోటల్ టాపిక్ అండి. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి? జల్ శక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్ 2024. మరి దాని థీమ్
దాని థీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఎక్కడ స్టార్ట్ చేశారు? న్యూఢిల్లీలో. మరి ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఇదంతా ఇంపార్టెంట్ అండి. మరి ఇందాక సార్ మీరు వేరే పాయింట్ చెప్పారు కదా అనొచ్చు, నేషనల్ వాటర్ మిషన్ ని చూసేది ఏ మినిస్ట్రీ అని చెప్పాను. యూనియన్ మినిస్టర్ జల్ శక్తి వేరా, జల్ శక్తి అభియాన్ చూసేది జల్ శక్తి మినిస్ట్రీ అండి. నేషనల్ వాటర్ మిషన్ ని మాత్రము డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ వాళ్ళు చూస్తారు ఇన్ కొలాబరేషన్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటైజేషన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. ఇండియాస్ ఫస్ట్ మ్యూజియం డెడికేటెడ్ టు కోఆపరేటివ్స్ ఈస్ కమింగ్ అప్ ఇన్ కోజికోడ్. కోఆపరేటివ్ సెక్టర్ ఉంది కదా మన భారతదేశంలో అగ్రికల్చర్ కి సంబంధించి, మరి ఆ కోఆపరేటివ్ సెక్టర్ కి సంబంధించి ఒక మ్యూజియం ని కడుతున్నారట. ఇది దేశంలోనే మొట్టమొదటి మ్యూజియం, అలాగే ప్రపంచంలో రెండో మ్యూజియం. మరి ఎక్కడ కడుతున్నారు? కోజికోడ్. కోజికోడ్ ఎక్కడ ఉందండి? ఇది దానికి సంబంధించిన ఇమేజ్. మరి కోజికోడ్ ఎక్కడ ఉంటుంది? కోజికోడ్ ఈజ్ ఇన్ కేరళ. ఎస్, కోజికోడ్ ఈజ్ ఇన్ కేరళ, ఓకే. మరి ఈ మ్యూజియంలో అసలు ఈ మ్యూజియం ఎందుకు కడుతున్నారు? దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? దిస్ కోఆపరేటివ్ మ్యూజియం విల్ షోకేస్ ద సక్సెస్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ కోఆపరేటివ్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో కోఆపరేటివ్ మూవ్మెంట్ సక్సెస్ఫుల్ మూవ్మెంట్, మరి దాన్ని ఎలా నిర్వహించారు, అందులో ఏమేమి అచీవ్ చేశారు, దాని సక్సెస్ సంబంధించిన విషయాల గురించి ఈ మ్యూజియంలో షోకేస్ చేస్తారంట. ఎస్పెషల్లీ కేరళలో జరిగిన అచీవ్మెంట్స్ గురించి ఇంకా ఎక్కువగా చెప్తారు. మరి దీనికి ఈ మ్యూజియం ని 150 కోట్ల ప్రాజెక్ట్ అంట ఇది. మరి కరాసరే సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళది. ఇది 150 కోట్లతోని దీన్ని పెట్టబోతున్నారు, కరాసరే సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు. మరి ఇది ప్రపంచంలోనే సెకండ్ది. మరి ఫస్ట్ది ఎక్కడ పెట్టారు? ఫస్ట్ది యునైటెడ్ కింగ్డమ్ లో 1844లో పెట్టడం జరిగింది. ఓకే, మరి ఎట్ ప్రెసెంట్ ఇన్ ఇండియా దేర్ ఆర్ మోర్ దాన్ 8 lakh కోఆపరేటివ్ సొసైటీస్ ఇన్ ఇండియా. మరి భారతదేశంలో దేశవ్యాప్తంగా 8 లక్షల కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి. మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి కదా. మరి 8 లక్షల కోఆపరేటివ్ సొసైటీలో 29 కోట్ల మంది మెంబర్స్ గా ఉన్నారు. మరి మనకు భారతదేశంలో అసలు కోఆపరేటివ్ సొసైటీలు అనగానే ముందుగా గుర్తుకొచ్చే ఒక పెద్ద స్టేట్ ఏంటి? అన్నిటికన్నా ఎక్కువగా ఉన్న కోఆపరేటివ్ సొసైటీస్ అక్కడే ఉన్నాయి, ఎక్కువ మంది ఫార్మర్స్ అందులోనే ఉన్నారు. ఏ స్టేట్? మహారాష్ట్రలో ఉన్నారు. మహారాష్ట్రలో 2.3 lakh, మొత్తం 8 lakhs ఉంటే మహారాష్ట్రలోనే 2.3 lakhs ఉన్నాయి. చూడండి, మహారాష్ట్రలో 2.3 lakh కోఆపరేటివ్ సొసైటీస్ ఉండడం జరిగింది. ఓకే, సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటి? ఇండియాస్ ఫస్ట్ మ్యూజియం డెడికేటెడ్ టు కోఆపరేటివ్స్ ఈస్ కమింగ్ అప్ ఇన్ కోజికోడ్. కోజికోడ్ ఈస్ ఇన్ విచ్ స్టేట్ గైస్? కేరళ. కోజికోడ్ ఈస్ ఇన్ కేరళ. మరి ప్రపంచంలోనే రెండోది. మరి ఫస్ట్ది ప్రపంచంలో ఎక్కడ? యునైటెడ్ కింగ్డమ్. అలాగే మన భారతదేశంలో కోఆపరేటివ్స్ అనేది ఎక్కువగా ఎక్కడున్నాయి? మహారాష్ట్రలో ఉండడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి, వాటిని కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. పోషన్ పక్వాడా రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై విచ్ మినిస్ట్రీ? పోషన్ పక్వాడా అనే ఇనిషియేటివ్ రీసెంట్ గా న్యూస్ లో ఉంది. దిస్ ఈస్ బీన్ ఆర్గనైజ్డ్ బై విచ్ మినిస్ట్రీ అంటున్నాడు. ఆప్షన్స్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్, ఇక్కడ ఓకే, ఆప్షన్స్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మరి ఎవరి ఇనిషియేటివ్, ఎవరు స్టార్ట్ చేశారు నేషన్ వైడ్ గా దీన్ని? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఈ పోషన్ పక్వాడా అనే ఇనిషియేటివ్ ని March 9th నుంచి March 23rd వరకు 15 రోజుల పాటు దీన్ని నిర్వహిస్తున్నారు. మరి దేని మీద ఫోకస్ చేస్తూ, దేన్ని ప్రమోట్ చేయడానికి? టు ప్రమోట్ అవేర్నెస్ అబౌట్ న్యూట్రిషన్, అంటే పౌష్టికాహారం, డైటరీ ప్రాక్టీసెస్ అండ్ ఉమెన్స్ హెల్త్, ఆడవాళ్ళ హెల్త్ కి సంబంధించిన విషయం మీద దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇటు ఆడవాళ్ళ హెల్త్, అలాగే అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ హెల్త్ గురించి కూడా వీళ్ళు ఈ ఇనిషియేటివ్ లో భాగంగా అవేర్నెస్ పెంపొందించడానికి ప్రయత్నిస్తారు. ఓకే, రైట్. Now coming on to the next question for today, that is, which country received the prestigious Measles and Rubella Champion Global Award
ఫర్ ఇట్స్ ఎగ్జాంపులరీ ఎఫర్ట్స్ ఇన్ కంబాటింగ్ దీస్ డిజీజెస్. ఏ దేశానికి ఇచ్చారు ఆల్రెడీ నిన్న క్లాస్ లో డిస్కస్ చేశాం కదా. నిన్నటి క్లాసా మొన్నటి క్లాసా ఒకసారి చూడండి, డీటెయిల్డ్ గా చెప్పాను. మరి ఆన్సర్ ఏంటి? ఆప్షన్స్ ఇండియా, మయన్మార్, భూటాన్, బంగ్లాదేశ్. ఈ మేజల్స్ ఆర్ రుబెల్లా డిజీజెస్ ని అంతమొందించినందుకు గాను ఈ దేశానికి ఈ మిజిల్స్ అండ్ రూబెల్లా ఛాంపియన్ గ్లోబల్ అవార్డుని ఇవ్వడం జరిగింది. మరి ఎవరికి ఇచ్చారు? మన భారతదేశానికి ఇవ్వడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మనకు వచ్చిన గుర్తింపు కాబట్టి ఇది ఎగ్జామ్ లో ఖచ్చితంగా అడుగుతారండి. ఇండియా వాజ్ హానర్డ్ విత్ ప్రెస్టీజియస్ మీజిల్స్ అండ్ రుబెల్లా ఛాంపియన్ అవార్డ్. ఎందుకు? ఫర్ ఇట్స్ అవుట్ స్టాండింగ్ ఎఫర్ట్స్ ఇన్ కంబాటింగ్ దీస్ మీజిల్స్ అండ్ రుబెల్లా డిసీజెస్. ఓకే, మరి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఈ అవార్డుని వాషింగ్టన్ డీసీలో అమెరికన్ రెడ్ క్రాస్ హెడ్ క్వార్టర్ ఉంటుంది కదా వాషింగ్టన్ డీసీలో, అక్కడ జరిగిన సెరమనీలో భాగంగా అందుకోవడం జరిగింది. ఓకే, రైట్. ముఖ్యంగా ఈ మీజిల్స్ అండ్ రుబెల్లా అనేది చిన్న పిల్లలలో బాగా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి. మరి మన వాళ్ళు మనకు టీకాలు ఇస్తారు కదా, ప్రతి పుట్టిన పిల్లలకు 6 టీకాలు ఏమో ఇస్తారు కదా, అందులో మీజిల్స్ అండ్ రుబెల్లాని కూడా టీకాని కూడా ఇస్తున్నారు. అందువల్లనే మన దగ్గర ఇది స్ప్రెడ్ కాకుండా ఆగిపోయింది. దీనికి సంబంధించిన టోటల్ టాపిక్ నేను నిన్నటి క్లాస్ మొన్నటి క్లాస్ చెప్పాను. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే వెరీ 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 ఇంపార్టెంట్ అండి. దీని మీద 100% క్వశ్చన్ వస్తుంది సార్. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. రీసెంట్లీ వేర్ వాజ్ ద అగ్రికల్చరల్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇనాగ్రేటెడ్? ఎక్కడ? ఆప్షన్స్ న్యూఢిల్లీ, చెన్నై, చండీగఢ్, భోపాల్. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే ఇలాంటివి నేషనల్ వైడ్ సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఎక్కడ పెట్టారని అడిగినప్పుడు మీకు ఆన్సర్ తెలియదు, ఆప్షన్లో న్యూఢిల్లీ ఉందనుకోండి, న్యూఢిల్లీ పెట్టేయండి. 80% ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి కూడా ఆన్సర్ న్యూఢిల్లీయే. మరి రీసెంట్ గా యూనియన్ మినిస్టర్ అర్జున్ ముండా హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద అగ్రికల్చరల్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో కృషి భవన్ ఉంటుంది కదా, అగ్రికల్చరల్ భవన్, కృషి అంటే అగ్రికల్చరల్ భవన్. ఆ అగ్రికల్చరల్ భవన్ ను అర్జున్ ముండా గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ఎంపవర్ ఫార్మర్స్ బై ఆఫరింగ్ వైటల్, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీసెస్, ఫోస్టరింగ్ నేషన్ వైడ్ సెల్ఫ్ రిలయన్స్. వాళ్ళకి అవసరమైన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని ఇచ్చి ఫార్మర్స్ ని ఎంపవర్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ ని ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ని న్యూఢిల్లీలో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. ఇది ఆల్రెడీ క్లాస్ లో చెప్పాను, బట్ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, అందుకే మళ్ళీ ఈ రోజు క్లాస్ లో చెప్పాను, మరి అందుకే మళ్ళీ ఇక్కడే ఇవ్వడం జరిగింది. విచ్ డే ఇస్ సెలబ్రేటెడ్ యాజ్ సిఎస్ఎఫ్ రైజింగ్ డే ఎవ్రీ ఇయర్? మరి ఏ రోజు? ఆప్షన్ చూడండి, అన్ని ఇట్లా చేశాడండి, ఎగ్జామ్ కూడా ఇట్లా దగ్గరనే చేశాడు కన్ఫ్యూజ్ చేయడానికి. ఆన్సర్ ఈస్ March 10th. దిస్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ March 10th. ఓకే, ఎందుకు? ఆ రోజునే 1969లో సిఎస్ఎఫ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సిఎస్ఎఫ్ దేని కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద కాదు. డిఫెన్స్ కింద ఆర్మీ వాళ్ళు ఉంటారు. ఈ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి కదా, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, అందులో ఉన్నాయి 7 మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అవన్నీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద పనిచేస్తా ఉంటాయి. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ T1 Academy. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.